బ్రేకింగ్ న్యూస్. డెడ్ బాడీల పార్సిల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీల పార్సిల్ కేసు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారిన నేపథ్యంలో పోలీసులు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఎంక్వైరీ చేస్తే అసలు నిందితుల వివరాలు బయటకు వచ్చాయి. అసలు నిందితులను పట్టుకుని విచారిస్తూ ఉంటే ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో నిందితుడు శ్రీధర్ వర్మ ఉన్నాడు. శ్రీధర్ వర్మ నిత్య పెళ్లి కొడుకుగా తెలుస్తుంది. శ్రీధర్ వర్మ ఇప్పటికే 2-3 పెళ్లిళ్ళు కూడా చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే శ్రీధర్ వర్మ. వదినకు డెడ్ బాడీని పార్సెల్ చేసి పంపించింది ఇప్పుడు మీరు ఆర్టీవీలో చూస్తున్న ఈ వ్యక్తే. ఇతడు 2-3 పెళ్లిళ్ళు కూడా చేసుకున్నాడు. అయితే ఈ డెడ్ బాడీని పంపించడానికి కారణం వదిన ఆస్తిలో వాటా కోసమే డెడ్ బాడీని పంపించి బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో శ్రీధర్ వర్మతో పాటు 2 భార్యలు ఉన్నారు. మరో మహిళ కూడా ఉంది. ఇప్పటికే 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మరో మహిళతో సహజీవనాన్ని కూడా చేస్తున్నాడు. 3 మహిళలతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వదినకు కూడా బెదిరింపులకు దిగాడు. వదిన ఆస్తిలో వాటా కొట్టేయడానికే శ్రీధర్ వర్మ ఒక వ్యక్తిని చంపి ఆ డెడ్ బాడీని పార్సిల్ చేసి వదినకు పంపించాడు. డెడ్ బాడీని పార్సిల్ చేశాడు శ్రీధర్ వర్మ. శ్రీధర్ వర్మ చేతిలో హత్యకు గురయ్యాడు బర్రే పర్లయ్య. పర్లయ్య డెడ్ బాడీని పార్సిల్గా ఎందుకు పంపించాడు అనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పర్లయ్యను ఎందుకు చంపాడు, పర్లయ్య బాడీని వదినకు ఎందుకు పంపించాడు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. శ్రీధర్ ఇంట్లో మరో ఖాళీ చెక్కపెట్టెను కూడా గుర్తించారు పోలీసులు. అంటే ఇంకెవరినో కూడా చంపి ఆ వ్యక్తిని కూడా ఆ చెక్కపెట్టెలో పార్సిల్ చేసి వదినకు పంపించాలనుకున్నాడా, ఆ రెండో వ్యక్తి ఎవరిని చంపాలనుకున్నాడు, వదినను చంపాలనుకున్నాడా, ఇంకెవరైనా చంపి వదినకు పార్సిల్ చేయాలనుకున్నాడనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బహుశా ఇలాంటివి మనకి కొన్ని సినిమాల్లోనే కనిపిస్తుంటుంటాయి. మృతదేహాలను లేదా ఎవరినైనా చంపి వాళ్ళ బాడీ పార్ట్స్ను వేరే వాళ్ళకి పార్సిల్ చేయడం అనేది సహజంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటుంటాం. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా శ్రీధర్ వర్మ కూడా అలాంటి సినిమాటిక్ ప్లానే వేశాడు. కానీ ఒక అమాయకుడిని చంపేశాడు. బర్రె పర్లయ్యను చంపేసి ఆ మనిషిని, ఆ వ్యక్తిని ఒక చెక్కపెట్టెలో పెట్టి పార్సిల్ చేసి వదినకు పార్సిల్గా పంపించాడు. ఇప్పుడు మరో చెక్కపెట్టెను కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాడు. ఆ చెక్కపెట్టెలో ఎవరి బాడీని పార్సిల్గా పంపించాలనుకున్నాడు, వదిన్నే చంపేయాలనుకున్నాడా, లేదా తను ఆల్రెడీ పెళ్లి చేసుకుని 2-3 భార్యలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరినైనా చంపి పార్సిల్ చేయాలనుకున్నాడా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండో చెక్కపెట్టెపై కూడా శ్రీధర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, పోలీసులు అదుపులో ఉన్న శ్రీధర్ను అతని 2-3 భార్యలను ప్రశ్నిస్తూ ఉంటే ఈ మృతదేహాల పార్సిల్ కేసులో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? రెండో చెక్కపెట్టెను ఎవరి బాడీని పార్సిల్ చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది? శ్రీధర్ వర్మ అలియాస్ సురేంద్ర వర్మ, సుధీర్ వర్మ అలియాస్ తిరుమణి వర్మ. కొన్ని పేర్లు, 3 వివాహాలు. దాదాపు మొత్తం క్రిమినల్ మైండ్ సెట్ లా శ్రీధర్ వర్మది అయితే కనిపిస్తుంది. దాదాపు నిన్న ఇదే సమయానికి శ్రీధర్ వర్మ అలియాస్ సుధీర్ వర్మ, సురేంద్ర వర్మ, తిరుమణి వర్మ 3 పేర్లు పెట్టుకుని తిరుగుతున్న ఈ ఖతర్నాక్ కంత్రిని బంటుమిల్లి సమీపంలో అయితే ఒక మహిళతో కారులో ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు వివిధ ప్రాంతాల్లో, ఆకివీడు మండలం, ఉండి మండలం, ఎందుకంటే ఇదంతా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగింది కాబట్టి ఆకివీడు, కాళ్ళ, ఉండి ఈ ప్రాంతాల్లోని దాదాపు ఒకే చోట కాకుండా వివిధ చోట్ల అయితే శ్రీధర్ వర్మ అయితే పోలీసులు విచారిస్తున్నారు, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జిల్లా స్థాయి ఎస్పీ నయీం అస్మి కూడా అక్కడే ఆకివీడులోనే టెస్ట్ వేసి దాదాపు అన్ని కూడా చూసుకుంటున్న పరిస్థితి. మొత్తం 16 బృందాలుగా ఏర్పడి మొత్తం ఈ శ్రీధర్ వర్మతో పాటు తన భార్యలు ఎవరైతే ఉన్నారో రాణి, రేవతి మరియు వెంకటలక్ష్మి, మొత్తం 3 భార్యలను వేరువేరుగా, తులసి, రేవతిని వేరువేరుగా, వారి తల్లిదండ్రులను వేరువేరుగా, ఆటో డ్రైవర్ ని వేరుగా, మరియు శ్రీధర్ వర్మ బంధువులను కూడా వేరువేరుగా మొత్తం ఆకివీడు పరిసర ప్రాంతాల్లోనే అత్యంత రహస్య ప్రాంతాల్లో వీరందరినీ కూడా 16 బృందాలుగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం కూడా 3 నుంచి 4 యాంగిల్స్ లో చూసే కోణం కాబట్టి దాదాపు అంతమంది బృందంగా ఏర్పడి కూడా ఈ విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా శ్రీధర్ వర్మతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో కూడా పోలీసులు పడ్డారు. పూర్తిగా కూడా శ్రీధర్ వర్మ ఎవరైతే ఉన్నారో తను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అంటే 3 పెళ్లిళ్ళు కూడా ఒకరికి తెలిసి ఒకరిని చేసుకున్నాడా, లేదంటే ఇలా మోసం చేయడానికి చేసుకున్నాడా అనేది అయితే తెలియాల్సింది. అంతేకాకుండా తనకు సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ కూడా ఇంట్లో లేవు. అసలు కనీసం అతని ఆధార్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు, కనీసం ఎక్కడ కూడా తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్క కార్డు కూడా ఏది లేకుండా చేసుకున్నాడు. అంతేకాకుండా శ్రీధర్ వర్మ ఏం చేస్తాడో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. అతను గ్రామంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. కానీ ఆ గ్రామస్తులకు సంబంధించి ఆ మొత్తం కూడా ఆ గ్రామం ఏదైతే కాళ్ళ మండలానికి సంబంధించి గాంధీనగర్ అనే ప్రాంతం ఉందో
అదంతా కూడా అగ్నికుల క్షత్రుడు అంటే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ వైపు ఉంటారు. ఇతను కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆ గ్రామం కూడా చాలా చిన్నది, జనాభా కూడా చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఆ శ్రీధర్ వర్మ ఏం చేస్తున్నాడు అనేది కూడా ఆ చుట్టుపక్కల ఉన్న పక్కనే ఉన్న గ్రామస్తులు కూడా ఎవరికి ఏం తెలియదు. అంటే ఉదయం వెళ్తాడు, సాయంత్రం అర్ధరాత్రి 12 అవుతుంది వర్మ వచ్చేయడానికి, అది కూడా బుల్లెట్ సౌండ్ వినిపిస్తే ఇదిగో వర్మ వచ్చాడు అనుకుంటారు తప్ప మాకు ఎవరికి కూడా తను ఏం చేస్తున్నాడో తెలియదు అని కూడా అంటారు. అంటే తను ఏం చేస్తున్నాడు అసలు శ్రీధర్ వర్మ నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. అంటే కనీసం శ్రీధర్ వర్మను ఒక చోట నుంచి ఒక చోటకి తరలించేస్తున్నారు. అంటే ఒక రోజులో దాదాపు 3 నుంచి 4 ప్రాంతాల్లో వర్మను అయితే తిప్పుతున్నారు. పోలీసులు కూడా మీడియా వాళ్ళకి కూడా కంటపడకుండా దాదాపు అన్ని కోణాలను కూడా చూస్తున్నారు. శ్రీధర్ వర్మ ఇంట్లో విస్తుపోయి నిజాలు బయటపడ్డాయి. కనీసం మనం ఆర్టీవీ ఇది 3 రోజుల క్రితమే బయటపెట్టింది. శ్రీధర్ వర్మ ఇంట్లో మరొక చెక్కపట్టి కూడా ఉందని మనం గతం 3 రోజుల క్రితమే చెప్పి ఉన్నాం. అయితే దాదాపు ఆ పెట్టి ఎవరి కోసం పెట్టాడు, ఇంకా మరెవరినైనా హత్య చేసి ఈ విధంగా పార్సిల్ డెడ్ బాడీ పంపిద్దాం అనుకున్నాడా? ఒకవేళ పర్లయ్య ఎవరైతే అదే గ్రామానికి సంబంధించి అమాయకుడైన పర్లయ్య ఎవరైతే మద్యం ఇచ్చి డబ్బు ఇచ్చి ఒక 100 రూపాయలు ఇస్తే పనిచేసి పర్లయ్యను అమాయకంగా వలవేసి మామూలుగా శ్రీధర్ వర్మ ఏం చేస్తుంటాడు, అతని మిగిలిన బంధువులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు శ్రీధర్ వర్మ గురించి? అతని స్నేహితులు ఎవరు? అసలు ఆ చుట్టుపక్కల గ్రామంలో ఎవరైతే శ్రీధర్ వర్మ ఉంటున్న గ్రామంలో, గాంధీనగర్ గ్రామంలో తనకంటూ అత్యంత సన్నిహితుడు ఒక ఫ్రెండ్ కూడా ఎవరు లేరు. శ్రీధర్ వర్మ పొద్దున్న 6 గంటలకల్లా ఇంట్లోంచి పెట్టుకుని వస్తాడు, వెళ్ళిపోతాడు. మరొకసారి సాయంత్రం వస్తాడు. ఆ హెల్మెట్ లోపలికి వెళ్ళిన తర్వాత తీస్తాడు తప్ప అతని మొహం కూడా మేము సరిగా చూడము. ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదని గ్రామస్తులు చెప్తారు. ఇప్పటికి కూడా శ్రీధర్ వర్మ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అయినప్పటికీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంది, ఒక కారు ఉంది. దాదాపు అతను మిగిలిన ఏమైనా పని ఎక్కడన్నా చేయొచ్చు. అంటే దాదాపు ఇప్పుడు మనకి తెలుస్తున్న విషయాలను బట్టి ఏంటంటే అతను గతంలో చేపల చెరువుల దగ్గర పనిచేసేవాడని కొంతమంది చెప్తున్నారు. అయితే ఆయన నివాసంలో చేతబడికి సంబంధించిన కొంత సామాగ్రి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంటే ప్రవృత్తిగా చేతబడులు చేస్తాడా లేకపోతే ఇంకేమైనా చేస్తాడా అనేది అయితే ఈ విచారణలో అయితే పోలీసులు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. శ్రీధర్ వర్మ అయితే మొత్తం క్రిమినల్ మెంటాలిటీగా కూడా చూస్తున్నారు. అమాయకుడైన పర్లేను హత్య చేసి ఆ విధంగా పార్సిల్లో రెండోసారి తులసికి ఆ విధంగా పంపించాడు. ఒకవేళ ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే తన ఇంట్లో ఉన్న మరొక పెట్టిలో మరొక బాడీని మరొకరిని చంపి ఎవరిని చంపుదామని ప్లాన్ చేసి ఉండొచ్చు. అతను పెళ్లి చేసుకున్న భార్యలు ఎవరినైనా చంపుదాం అనుకున్నాడా, వదిన్నే చంపేద్దాం అనుకున్నాడా, లేకపోతే ఇంకెవరినైనా చంపుదాం అనుకున్నాడా? అసలు పర్లయ్య ఏంటి? ఇప్పుడు బర్రె పర్లయ్య చనిపోయిన తర్వాత బర్రె పర్లయ్య చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బర్రె పర్లయ్యని ఇంతలా చంపిన తర్వాత వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తూ ఉన్నారా? బర్రె పర్లయ్య ఇతని విషయానికి వస్తే బర్రె పర్లయ్య గత కొంతకాలంగా మద్యానికి బానిస అయిపోయాడు. గ్రామంలో కనీసం ఒక 100 రూపాయలు ఇస్తే ఏదో ఒక చిన్న చిత్తగా పనిచేస్తాడు. ఆ 100 రూపాయలతో కూడా మద్యం తాగి ఎక్కడ ఉంటే అక్కడే ఉండే పర్లయ్య అంటే అత్యంత అమాయకుడు. అంతేకాకుండా మద్యానికి బానిసైన ఒక వ్యక్తి. ఈ తరుణంలో పర్లయ్యను తన భార్య బిడ్డలు కూడా వదిలేశారు. వారందరూ కూడా వేరే చోట జీవిస్తున్నారు. అంటే పర్లయ్యకి సంబంధించి గాంధీనగర్ గ్రామంలో వారి యొక్క అన్నదమ్ములు ఉన్నారు. వారి ఇంటి వద్దే నైట్ టైం పడుకుంటాడు, పగలు తెల్లారిన తర్వాత మరొక పని చేసుకుంటాడు. అదే క్రమంలో పర్లయ్యను ఈ విధంగా పర్లయ్యని ఎవరు పట్టించుకోరు కాబట్టి, పర్లయ్యని ఏం చేసినా ఎవరు పట్టించుకోరు కాబట్టి పర్లయ్యనే చంపేద్దాము అనుకున్నాడు. కాబట్టి అమాయకుడైన పర్లయ్య దొరికాడు కాబట్టి ఈ విధంగా చేస్తాడు. అంటే రెండో వ్యక్తి ఎవరు? ఒకవేళ ఈ పర్లేది సక్సెస్ అయ్యి ఒకవేళ ఎంత పోలీసులకు చెప్పకుండా ఈ ప్లాన్ అంతా వర్కౌట్ అవుతే రెండో వ్యక్తిని ఎవరిని చంపుదాం అనుకున్నాడు అనే దానిపైనే పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ తన రెండో భార్య రేవతినే చంపేద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకెవరినైనా ఈ విధంగా పర్లయ్య లాంటి వ్యక్తి గ్రామంలో ఇంకెవరైనా ఉన్నారా, వారిని ఏమైనా చేతబడి చేసి ఈ విధంగా చేద్దాం అనుకున్నాడా, ఇంకెవరు ఉన్నారు అంటే రెండో వ్యక్తి ఎవరు? అతని టార్గెట్ రెండో వ్యక్తి ఎవరిని చంపుదాం అనుకున్నాడు, ఆ రెండో వ్యక్తి ఎవరనేది అతను అనుకున్నాడు అనే దానిపై పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు కూడా. దాదాపు 16 బృందాలుగా కూడా అందరినీ విచారిస్తున్నారు. ఆటో డ్రైవర్ ని కూడా, ఈవెన్ ఆటో డ్రైవర్ తన కిరాయి కోసం, తన కూలి పని కోసం, తనకు వచ్చే డబ్బుల కోసం, ఒక 1000 రూపాయల కోసం ఆశపడ్డ ఆటో డ్రైవర్ ని కూడా ఇప్పటి వరకు పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. దాదాపు మొత్తం 16 బృందాలుగా ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విచారిస్తారు. అంటే పర్లేకి సంబంధించి గాంధీనగర్ అనే గ్రామం దాదాపు మారుమూలన ఉంటుంది. ఆ రహదారి కూడా సరిగా ఉండదు. మనం కూడా స్వయంగా వెళ్ళాము ఆ గ్రామానికి, రహదారి కూడా లేదు ఆ గ్రామానికి. అలాంటి గ్రామంలో ఇటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న గ్రామంలో మేమున్నామా, మాకు చాలా భయంగా ఉంది, పోలీసులు వర్మనైతే ఉరి వేయాలంటూ కూడా ఆ గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు పర్లేకి సంబంధించి భార్య భర్తలు ఇప్పటి వరకు మాట్లాడలేదు. కానీ ఆ పర్లేకి సంబంధించిన అన్నదమ్ములు అయితే మాట్లాడుతున్నారు. మా తమ్ముడిని ఇంత అన్యాయంగా
చంపేస్తాడు కాబట్టి తను అసలు ఉరిశిక్ష వేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దాదాపు Right. మొత్తం అందరూ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. 3 భార్యలు కాబట్టి 3వ భార్య వెంకటలక్ష్మి ఎవరైతే ఉన్నారో తనతో కలిసి ఈ విధంగా చేశాడని అయితే భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపల ఈ కేసు మొత్తం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా అందరూ పోలీసుల అండర్ లోనే ఉన్నారు. విచారణ అయితే వేగవంతంగా సాగుతుంది. వర్మను కూడా ప్రతి ఒక గంటకు ఒక ప్లేస్ కి అయితే తరలిస్తారు. ఎందుకంటే తను ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేం చేశాడు అనేది కూడా మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. దాదాపు ఈ రోజు సాయంత్రానికి అయితే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్ మనోజ్, డెడ్ బాడీ పార్సెల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో ఇతనే శ్రీధర్ వర్మ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతనికి 2-3 పేర్లు ఉన్నాయి. 2-3 భార్యలు కూడా ఉన్నారు. వదిన తులసి ఆస్తుల ఓటా కోసమే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. డెడ్ బాడీని పార్సిల్ చేశాడు శ్రీధర్ వర్మ. నిజానికి డెడ్ బాడీ పార్సిల్ వదిన తులసి ఇంటికి వచ్చినప్పుడు అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరు ఈ డెడ్ బాడీని పంపించింది అనే విషయం ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఆటోలో ఒక డెడ్ బాడీని పంపించాడు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసిన పోలీసులు చనిపోయింది బర్రె పర్లైదుగా గుర్తించారు. బర్రె పర్లైని చంపింది శ్రీధర్ వర్మ. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న శ్రీధర్ వర్మ 2-3 బాక్స్ లో కూడా మీరు చూడొచ్చు. 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. తాజాగా 3 మహిళలు ఆ వ్యక్తితో ఉంటున్నారు. ఈ బర్రె పర్లైను చంపి వదినకు పార్సిల్ చేసిన కేసులో ఈ ముగ్గురు మహిళలు కూడా ఈ శ్రీధర్ వర్మకి సహకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆస్తి కోసమే వదినకు ఈ బర్రె పర్లై డెడ్ బాడీని పంపించినట్టుగా తెలుస్తోంది. మరో బాక్స్ని ఇంట్లో సిద్ధంగా ఉంచాడు. మరి ఆ బాక్స్లో ఎవరిని పెట్టాలనుకున్నాడు? 3 భార్యల్లో ఎవరినైనా చంపేయాలనుకున్నాడా, లేక వదిన్నే చంపేయాలనుకున్నాడా, లేక మరో వ్యక్తిని బయట వ్యక్తులను ఎవరైనా చంపి మరో పార్సెల్ వదినకు పంపించాలనుకున్నాడా, ఎవరిని చంపడానికి మరో పెట్టెను సిద్ధంగా ఉంచాడనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.